హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ సుధీస్ వరల్డ్. సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏంటి అంటే మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం, అలాగే మా చిన్ని వరలక్ష్మి అంటే మా పాప పుట్టినరోజు. ఈ సెలబ్రేషన్స్ అన్నీ మీరు మిస్ కాకుండా చూసేయాలి అంటే ఈ వీడియో ఫుల్గా వాచ్ చేయాలి కదా. స్కిప్ చేయకుండా వీడియో అంతా ఫుల్గా వాచ్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి ట్రై పోదాం. కమ్ ఆగస్ట్ 16th మా పాప బర్త్డే కాబట్టి ఆగస్ట్ 15th కొన్ని పూజా ఐటమ్స్ అండ్ బర్త్డే డెకార్ ఐటమ్స్ తీసుకురావడానికి మేము బయటికి వెళ్ళాము. ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది. నడుచుకొని వెళ్తే చాలా తొందరగా వెళ్ళిపోతామేమో అనిపించింది. మేము ఆ రోజు మూవీకి కూడా వెళ్ళాము. ఏ మూవీ అంటే తాంగాలన్ మూవీకి వెళ్ళాము. 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి ఆ రోజు. అందులో ఇది బెస్ట్ అని రేటింగ్ చూసి వెళ్ళాము. ఇది ఓల్డెన్ డేస్ రియల్ స్టోరీ అంట. హీరో ఈ క్యారెక్టర్ని బాగా క్యారీ ఆన్ చేశారు. ఇంకా బర్త్డే డెకరేషన్ సంగతి వస్తే బర్త్డే క్యాప్స్ తీసుకున్నాము, బర్త్డే గర్ల్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కూడా. అలానే ఫేస్ మాస్క్స్ తీసుకున్నాము. ఫేస్ మాస్క్లో చాలా వెరైటీస్ తీసుకున్నాం, లైక్ మోటు పత్తులు. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఈ పెన్సిల్ బాక్స్ తీసుకున్నాము. ఈ పెన్సిల్ బాక్స్లో స్కేల్, పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్ సెట్ ఉంది. ఇది కూడా రిటర్న్ గిఫ్ట్లో యాడ్ చేస్తున్నాము. అలానే సాఫ్ట్ టాయ్ కలర్స్ ఉంటాయి దీనికి, బాల్. అండ్ బేబీస్ కోసం వచ్చిన వాళ్ళకి స్నాక్స్, పఫ్, చాక్లెట్, బిస్కెట్స్, మిక్చర్ ఎక్సెట్రా. అండ్ దిస్ ఈస్ ద ఆగస్ట్ 15th అటైర్ ఆఫ్ మై బేబీ అండ్ మీ. అండ్ దిస్ ఇస్ ద పిక్ ఆఫ్ ది డే. అండ్ ఆగస్ట్ 16th వచ్చేస్తే ఆ రోజు మార్నింగే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఇంట్లో చక్కగా 5 రకాల ప్రసాదాలు చేసుకొని పూజ చేసుకున్నాను. పూజను ఒక లుక్ వేసేద్దాం, వచ్చేయండి. పూజ అనంతరం ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి కదా. ఈసారి మా అమ్మ మా ఇంట్లోనే ఉండడంతో స్పెషల్గా అనిపించింది. నేను మా మమ్మీకి కూడా తాంబూలం ఇచ్చాను, అలాగే వేరే వాళ్ళకి కూడా ఇచ్చాను. బట్ వీడియోస్ ఏమీ తీయలేదు వాళ్ళ పర్మిషన్ లేకుండా. అలానే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య మా పాపకి బర్త్డే రోజు టీటీడీ నుంచి స్పెషల్గా ఆశీర్వాదం ఉండాలి అని ఇలా శుభోదయంలో తన ఫోటో వేయించారు. పద్మావతి శ్రీనివాసుల దివ్యానుగ్రహం కలగాలని కోరుకుంటూ ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత బర్త్డే డెకరేషన్ స్టార్ట్ అయ్యింది. వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఇంకా మా పాప అందరూ కలిసి నాకు హెల్ప్ చేశారు. వాళ్ళు బెలూన్స్ అన్నీ ఊదిస్తే నేను డెకరేషన్ స్టార్ట్ చేశాను. డెకార్ అంటే ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయకండి, చాలా సింపుల్గా చేసుకున్నాము. ఎందుకు అంటే ఇంటి దగ్గర ఉన్న చిన్నపిల్లల్ని మాత్రమే ఇన్వైట్ చేశాము. సో ఎక్కువ ఆర్భాటం లేకుండా సెకండ్ బర్త్డే, అది వరలక్ష్మి వ్రతం రోజు ఎక్కువ మంది ఇన్వైట్ చేసినా కూడా రావడానికి హెసిటేట్ చేస్తారు అని సింపుల్గా ఇలా చేసుకున్నాము. హ్యావ్ ఎ లుక్. You melt the ice behind my stone cold eyes. I turn to ashes, but only just sometimes. Inhale your smoke, but you still act surprised. It's not my fault when we end up వీళ్ళే మా పాప ఫ్రెండ్స్. బర్త్డేకి ఇన్వైట్ చేసాము, ఓన్లీ పిల్లల్ని మాత్రమే. మా అపార్ట్మెంట్ అండ్ పక్క అపార్ట్మెంట్లో పిల్లలు అనమాట. మోస్ట్ ఆఫ్ ది ఈవినింగ్స్ వీళ్ళతోనే స్పెండ్ చేస్తుంది కాబట్టి ఎటువంటి హెసిటేషన్ లేకుండా, చిరాకు పడలేదు, కొత్తగా ఫీల్ అవ్వలేదు, ఆ ఫియర్ లేకుండా వాళ్ళతో టైం చాలా బాగా స్పెండ్ చేసింది. తన ఫేస్లో ఆ స్మైల్ చూసి వీళ్ళతోని వావ్ అనిపించింది. ఇంకా పెద్దవాళ్ళందరూ ఉంటే హంగామా ఎక్కువైపోయి భయపడేదేమో కానీ ఓన్లీ కిడ్స్ అవ్వడం వల్ల తను అస్సలు భయపడకుండా బాగా ఎంజాయ్ చేసింది. తన ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూసి మేమైతే చాలా 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 హ్యాపీ. మీరు కూడా అంతే కదా, మీ పిల్లలు హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మా పాప మాటలు నాకు తప్ప ఇంకెవ్వరికీ అర్థం కావేమో అనుకున్నాను. బట్ వీళ్ళందరూ కూడా చక్కగానే ముచ్చట్లు పెడుతున్నారు. ఇదేం చెప్తుందో వాళ్ళకేం అర్థమవుతున్నాయో తెలియదు కానీ అందరూ పక్కపక్క నవ్వేశారు. మరి ఇన్ని సెలబ్రేషన్స్లో డ్యాన్స్ ఉండాలి కదండి. చూడండి మా పిల్లలందరూ చక్కగా ఎంత బాగా డ్యాన్స్ చేశారు.
ఫైనల్లీ అందరూ వెయిట్ చేస్తున్న కేక్ కటింగ్ ఈవెంట్ కూడా అయిపోయింది. ఇదే కదా బర్త్డేకి స్పెషల్ మూమెంట్. కేక్ కటింగ్ అయిన తర్వాత పిల్లలందరూ మా పాపకి గిఫ్ట్స్ తీసుకొచ్చారు. ఆ గిఫ్ట్స్ అన్ని మా పాప అప్పుడే ఓపెన్ చేసి చూసేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోని చక్కగా తన టైం స్పెండ్ చేసింది. ఆ గిఫ్ట్స్ అన్నీ ఏంటో చూసేద్దామా. తన అంకుల్స్ ఏమో తనకి ఫ్రాక్ తీసుకొచ్చారు. అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ జాను ఏమో తనకి బోలెడన్ని చాక్లెట్స్ తీసుకొచ్చింది. ఇంకా వాళ్ళ అన్నలేమో తనకి గిఫ్ట్స్ ఇచ్చారు, చాక్లెట్స్, అలానే క్లే మోడలింగ్. ఇంకా స్పెషల్ పర్సన్ ఏమో తనకి బర్త్డే రోజు ఈ ట్రైన్ గిఫ్ట్ చేశారు. చాలా బాగుంది కదా దర్శి, నచ్చిందా? బాగుందా? థ్యాంక్స్ చెప్పావా వాళ్ళకి? బర్త్డే రోజు గిఫ్ట్స్ ఎంత ఇంపార్టెంటో పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు కూడా అంతే ఇంపార్టెంట్ కదా. కాబట్టి వాళ్ళ నానమ్మలు, తాతయ్య, అమ్మమ్మ, మమ్మీ, డాడీ అందరూ మనస్ఫూర్తిగా దర్శకకు ఆశీర్వదించారు. ఆ తర్వాత ఫైనల్లీ ఇంకా గ్రూప్ పిక్ ఒకటి తీసుకొని డిస్పోజ్ అయిపోయాం. పిల్లలందరూ వెళ్ళిన తర్వాత ఆ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి మేము లైట్గా టిఫిన్ చేసాము. దట్స్ ఫర్ ద డే. సో ఆ రోజు టిఫిన్ చేసాం కాబట్టి సండే స్పెషల్ లంచ్ ప్లాన్ చేసాము. వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య కూడా మా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఏం ప్రిపేర్ చేస్తానో చూడాలనుకుంటున్నారా? కుక్కర్లో ఏముందా అని. ఇట్స్ ఎ మటనే కాదండో, ఇంకొక డిష్ కూడా ఉంది. పీతలు కూడా చేసుకున్నాము. పీతలు ఫ్రై, మటన్ కర్రీ అండ్ లైట్గా బిర్యానీ. మరింత హెవీగా తిన్న తర్వాత ఐస్ క్రీమ్ ఉండాలి కదా, డెజర్ట్. అంతే. దట్స్ ఫర్ ది వ్లాగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో అండ్ షేర్. బాయ్ బాయ్.